నమస్తే. ఇది కథ కాదు జీవితం కార్యక్రమానికి స్వాగతం. మరి ఈ కార్యక్రమంలో మనతో పాటు ఉన్నారు ప్రముఖ హైకోర్టు అడ్వకేట్ రమ్యాకుల గారు. నమస్తే మేడం. నమస్తే అండి. ప్రముఖ సైకియాట్రిస్ట్ డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి గారు. నమస్తే సార్. నమస్తే మేడం. స్వప్న ఒక చిన్న సమస్యతో ఇక్కడి వరకు వచ్చిందండి. అసలు దానికి వచ్చినటువంటి సమస్య ఏంటో తన్నే అడిగి తెలుసుకుందాం. నమస్తే అండి స్వప్న గారు. నమస్తే మేడం. చెప్పండి. నా పేరు స్వప్న అండి. నేను నిజామాబాద్ డిస్ట్రిక్ట్ నుంచి నిజామాబాద్ నుంచి. ఇద్దరం మా అన్న నేను ఇద్దరమే. మమ్మీ డాడీ లేడు, మమ్మీ ఉన్నది. ఓకే. సో తను ప్రైవేట్ గా నార్మల్ గా కూలి పని చేసుకుంటే మమ్మీ ఇద్దరిని చదివించింది. మేము ఇప్పుడు హైదరాబాద్ లో ప్రైవేట్ గా జాబ్ చేస్తూ ఉన్నాం. నువ్వు మీ అన్నయ్య ఇద్దరు కూడా? ఇద్దరం ప్రైవేట్ గా జాబ్ చేస్తూ ఉన్నాం. ఆ ప్రైవేట్ గా జాబ్ చేస్తూ ఉండగా ఒక అబ్బాయి నన్ను కలిసిండు, ప్రపోజ్ చేసిండు. ఓకే. 1 year అయింది, నేను ఏం చెప్పలే. ఓకే. అది అయిన తర్వాత నాకు చాలా కేర్ తీసుకున్నాడు, చాలా కేర్ఫుల్ గా చూసుకున్నా అని నేను ఒప్పుకున్నా. అదే మాట మరి మా అన్న కూడా చెప్పిన. సరే మంచి మా చెల్లెని మంచి చూసుకున్నా అని నన్ను సపోర్ట్ కూడా చేసిండు. అయిన తర్వాత మళ్ళీ మా పెళ్లి చేసుకుందాం అది ఇది నన్ను అన్నాడు. అతని పేరు అశోక్. చాలా మంచి చూసుకుంటా అది ఇది అనేసరికి నేను ఓకే అని చెప్పిన. 2 years బాగానే ఉన్నాం. తర్వాత రిలేషన్షిప్ లో ఉందాం, మన ఇద్దరమే ఉందాం, రూమ్ తీసుకొని ఉందాం అంటే సరే అని ఒప్పుకున్నసరికి ఏమైందో ఏమో తెలియదు మ్యామ్. అది చాలా టార్చర్ బాగా స్టార్ట్ అయింది. అప్పుడే గొడవలు స్టార్ట్ అయినాయి, రోజు గొడవలు స్టార్ట్ అయినాయి. అదేంటి? ఏమో మ్యామ్ తెలియదు. ముందు చాలా మంచిగా చూసుకుంటుండే. ముందంతా బాగా చూసుకున్నాడు, మళ్ళీ కలిసి ఒకే రూమ్ లో ఉంటున్నప్పటి నుంచి నేను టార్చర్ పెట్టడం మొదలు పెట్టాడా? ఎలాంటి గొడవలు మొదలయ్యాయి? నార్మల్గా ఏమంటే నేను ఏదంటే అది దానికి ఓకే అనేదాన్ని. నాకు 3 times ఏమో నాకు ప్రెగ్నెన్సీ కూడా అయింది మ్యామ్. దానికి కూడా టాబ్లెట్స్ సంథింగ్ అబోషన్స్ అది జరిగినాయి. ఓకే అని కాబోయే అతనే కదా అని నేను ఏం అనలేను. తర్వాత ఏంది చాలా వీక్ అయిపోయినా మ్యామ్. ఏమైనా ఉంటే అతనికి చాలా అది పిచ్చి బాగుండే. ఏమనంటే అది అదే 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 అని అతను ఏది అంటే అదే అనేదానివి, ఇంకా వేరే ఆప్షన్ లేకుండా పూర్తిగా నమ్మేసావు. చాలా ఇష్టం. ఏమనేదాన్ని కాదు, ఏమంటే సరే సరే మా ఆయననే కదా అని నేను ఒప్పుకున్నా. లాస్ట్కి నాకు పీరియడ్స్ టైంలో కూడా నాకు చాలా కేర్గా తీసుకున్నాడు, చాలా కేర్గా చూసుకున్నాడు. అమ్మ అనుకుంటా, బంగారం అనుకుంటా, నన్ను చాలా కేర్గా చూసుకున్నాడు. బట్ తర్వాత ఏమైందో తెలియదు, చాలా టార్చర్గా చేసేటోడు. ఎందుకు నిన్ను పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదా అతనికి? స్టార్టింగ్ లో పెళ్లి చేసుకుంటా అన్నాడు, తర్వాత ఏమైందో ఏమో. అంటే ఏంటనేది కూడా మీకు కొంచెం అనుమానం కూడా రాలేదా? ఫ్రెండ్షిప్ ఏమన్నా ఏర్పడిందని ఏమన్నా డౌట్ వచ్చిందా? అట్లా ఏం అనిపించలేదు. అలా కూడా ఏమనిపించలేదు. ఫోన్ మాట్లాడేటప్పుడు కూడా నా ముందు ఎప్పుడు మాట్లాడకపోతుండే. వాళ్ళ పేరెంట్స్ కదా అని బయట పోయి మాట్లాడుతున్నాడేమో అని నేను అట్లా అనుకునేదాన్ని. ప్రెగ్నెన్సీ కూడా అయినా చాలా టైమ్స్ అయినా. బట్ అది అయినసరికి అబోషన్ టాబ్లెట్స్ అవి వేసుకొని వీక్ అయినా చాలా. హాస్పిటల్కి వెళ్ళి చూపించిన, ఏం లేదు అంటే ఒకసారి క్యాన్సర్ టెస్ట్ ఏమైనా చేద్దాం అని చేస్తే అది క్యాన్సర్ అని తెలిసింది మ్యామ్. తెలిసి కూడా ఏ క్యాన్సర్ అమ్మా? ప్రెగ్నెన్సీ వల్ల కడుపులో చిన్న బాల్స్ గడ్డ ఏర్పడింది. అలా అయితే తర్వాత ఏమన్నా కొన్ని రోజులు బాగానే ఉండే. క్యాన్సర్ అని తెలిసిన తర్వాత కొన్ని రోజులు బాగానే ఉండే. తర్వాత ఇప్పుడు హెల్త్ బాగాలేదు కదా, మనం ఫ్యామిలీ పరంగా కొద్దిగా ఇదే అవుతున్నాం, అందుకోసం వేరే దగ్గర జాబ్ చూసుకున్నా. కొన్ని రోజులు ఒక 1 month అట్లా చూసుకొని ఆ జాబ్ చేసి తర్వాత వస్తా అని అన్నాడు. సరే అని అప్పుడు మా అన్నయ్య కూడా తెలుసు అట్లా అయింది ఓకే అని. కొన్ని రోజులు మా అన్న మా దగ్గర ఉన్నాడు. మీ లివ్ ఇన్ రిలేషన్షిప్ ఇలా కంటిన్యూ అవటం, 3 సార్లు ప్రెగ్నెన్సీ రావటం, అబార్షన్ ఇవన్నీ కూడా అన్నకి తెలుసా? తెలుసు, అన్ని తెలుసు. అది కదమ్మా, 1 year లో 3 times ప్రెగ్నెన్సీ అంటే కనుక అది టూ మచ్ గా అనిపించట్లేదు? జాగ్రత్తలు ఏం తీసుకోరా? ఓకే, లివ్ ఇన్ రిలేషన్షిప్ అన్నారు, మీ అన్నకు కూడా ఒప్పందం ఉంది కాబట్టి కంటిన్యూ అయిపోయారు. మరి అతను ఏమి బ్రదర్లీనెస్ నాకు అర్థం కావట్లేదు. అది ఎందుకు అబ్జెక్ట్ చేయలేదు? అమ్మ మీరు లివ్ ఇన్ రిలేషన్షిప్ బదులు పెళ్లి చేసుకోండి అనే క్వశ్చన్ ఎందుకు రాలే మీ బ్రదర్ కి? ఎందుకంటే అతను మంచిగా ఉండే సార్. అదేదో పెళ్లి చేసుకుని ఉండొచ్చు కదమ్మా. పెళ్లి చేసుకుంటే చెడ్డోడు కింద అవుతాడా? ఇంకా మంచోడు అవుతాడు కదా. సర్లే ఓకే. పెళ్లి చేసుకుందామంటే సెటిల్ అయిన తర్వాత చేసుకుందాం అన్నాడు. సెటిల్ అయిన తర్వాత ఉండొచ్చు కదా, అప్పుడు పేరెంట్స్ దగ్గర ఉండొచ్చు కదా. చెప్పు. క్యాన్సర్ అన్నారు, కడుపులో క్యాన్సర్ అన్నారు, ఏ స్టేజ్ లో ఉందని చెప్పారు? సెకండ్ స్టేజ్ సార్. సో ఇది తెలిసిన తర్వాత ఆయన నేను అవాయిడ్ చేయడం ఏమన్నా చేశాడా? చేశాడు మ్యామ్. అందుకే అవాయిడ్ చేస్తున్నాడా? అది క్యాన్సర్ అని తెలిసిన తర్వాత మంచి చూసుకున్నాడు. క్యాన్సర్ అని తెలిసిన తర్వాత బాగానే చూసుకున్నాడు. కాకపోతే అది కొన్ని రోజులు చూసిన తర్వాత వెళ్ళిపోయింది వదిలేసి.
ఎంతకాలం అయిందమ్మా వదిలేసి నిన్ను? ఒక 1 మంత్ బయట ఉన్నాడు. అప్పుడు దాకా మా అన్న నా దగ్గర ఉండే. బావా కదా ఏదో పని మీద వేరే దగ్గర మీకు మీరే అనేసుకున్నారు బావా భర్త అని. బావా కదా అని ఏదో పని మీద అవుట్ ఆఫ్ వెళ్ళింది కాబట్టి నేను ఉంటున్నా అని మా అన్నయ్య నా దగ్గరనే ఉండే. ఇదంతా మా మమ్మీకి ఏం తెలియదు. అమ్మ 3-4 టైమ్స్ ఇట్లా అబార్షన్లు చేయించుకుంటే ఆరోగ్యాలు పాడైపోతాయి, శరీరం డ్యామేజ్ అవుతుందని తెలియదా? పెళ్ళే చేసేసుకోవచ్చు కదా తల్లి, పిల్లల్ని ప్రెగ్నెన్సీ ఉంచుకోవచ్చు కదా. తనతో ఇష్టంతో చేసిన మ్యామ్. అదే అమ్మా, అంటారో పిచ్చి అంటారో. మీరు ఆల్రెడీ జాబ్ చేస్తున్నారు కదా, ఆల్రెడీ ప్రైవేట్ జాబ్ చేస్తున్నా అని చెప్పావు కదా, తను కూడా వర్కింగ్ అని చెప్పేసి అన్నావు కదా, మరి ఇంకేంటి పెళ్లి చేసుకోవడానికి ఇబ్బంది ఏముంది? ప్రైవేట్ గవర్నమెంట్ ఇప్పుడు దాకా ఇప్పుడు విడిపోయి ఎంతకాలం అయిందమ్మా? 1 మంత్ అయింది మేడం. ఓకే, సరిగ్గా చూడక ఇంటికి రాక నిన్ను వదిలేసి వెళ్ళి 1 మంత్ అవుతుంది. 1 మంత్ అయితే ఇక్కడికి ఎందుకు వచ్చారమ్మా మీరు? 1 మంత్ అయిన తర్వాత మేడం నిన్న మొన్న ఒక అమ్మాయిని తీసుకొని వచ్చిండు. ఏది రూమ్ దగ్గరికి వచ్చాడా? మా రూమ్ దగ్గర వచ్చిండు. వస్తే ఎవరి అమ్మాయి అంటే నాకు తెలిసిన అమ్మాయి, ఆమె నా ఫ్రెండ్ మ్యామ్, మా కొలీగ్, మా ఫ్రెండ్ మ్యామ్. అప్పుడు కలిసే మేము ముగ్గురం కలిసి ముచ్చట్లు పెట్టేటోళ్ళం, డిన్నర్ అట్లా పోయేటోళ్ళం. ఓ, నీ ఫ్రెండ్ని ఇప్పుడు ట్రాప్ చేశాడు. పెళ్లి చేసుకున్నాం మ్యామ్. పెళ్ళి నిన్ను చేసుకోలేదు కానీ ఆ అమ్మాయిని చేసుకున్నాను. చేసుకున్నాడా? అదే 3 అబార్షన్లు చేయించుకున్నావు, పిచ్చి ప్రేమతో ఉన్నావు, ఎక్కడ పోట్లాట్లు అవ్వలేదు, ఎదురు నువ్వే సంపాదిస్తున్నావు. నిన్ను కాదని ఆ అమ్మాయిని చేసుకోవడానికి కారణం ఏంటి? క్యాన్సర్ కదా మ్యామ్. క్యాన్సర్ ఆయన వల్లే వచ్చింది కదమ్మా. ఆ పనే చేయకుండా ఉంటే క్యాన్సర్ వచ్చేది కాదు. మీ ఇద్దరు మ్యారేజ్ చేసుకుని హ్యాపీగా పిల్లల్ని కనేవాళ్ళు కదా. నువ్వు నీ అమాయకత్వం. కాదమ్మా, ఈ అబార్షన్స్ తర్వాత కానీ లేదంటే ఈ క్యాన్సర్ డిటెక్ట్ అయిన తర్వాత నీ శరీరంలో వచ్చిన చేంజెస్ ఏంటి? సన్నంగా అయ్యావా, వెయిట్ లాస్ అయ్యావా, ఆకలి తగ్గిందా, శారీరకంగా అతనికి దగ్గరికి వెళ్ళటం తగ్గిపోయిందా, ఏదో ఒక చేంజ్ కనిపించడం వెయిట్ వల్ల లాస్ అయింది సార్, హెయిర్ లాస్ అయింది, అయింది సార్. సన్నబడ్డావు. ఆబ్వియస్లీ ఫిజికల్ గా అతనికి ఏదైతే కనుక 3 సార్లు అబార్షన్ చేశాడో ఆ కార్యక్రమం గురించి కూడా దగ్గరికి వెళ్ళుండవు. సో దాంతో మనవాడికి ఎప్పుడు చేసుకున్నాడంట పెళ్ళి? ఎంతకాలం అయిందంట? ఆ అమ్మాయితో పరిచయం ఎంతకాలం బట్టి ఎప్పుడు మ్యారేజ్ చేసుకున్నాడు? ఎంత 1 మంత్ లోనే ఈ అమ్మాయి 1 మంత్ సార్. వాళ్ళు ముందు నుంచి ఎప్పటి నుంచి ఉండేదో తెలియదు. వాళ్ళని అడిగితే తెలుస్తుంది అది. అయిన తర్వాత ఒక 1 మంత్ తర్వాత నా దగ్గర వచ్చిండ్రు. నువ్వు అడగలేదా గట్టిగా ఏంటి అని, ఏంటిది అని? చెప్పిండు ఏంటి ఇది ఏంటి, నేను ఉన్నా కదా, నువ్వు రేపో మాపో వెళ్ళేదాన్ని, నీతో ఎందుకు, ఓహో. పిల్లలు కనిస్తున్నావు, ఆమె నాకు కనిస్తుంది, నీకు ఇంత ముద్ద పెట్టి నువ్వు ఉంటావు చాలు, వేరేవి ఎవరు చేస్తారు, నన్ను సుఖం ఎవరు పెడతారు అనుకుంటా. కరోనాకి వ్యాక్సిన్ లాగా ముందుగానే పెళ్ళాన్ని తెచ్చుకున్నాడు. అదే కాదమ్మా, ఇప్పుడు నీ సైడ్ నుంచి ఏం తప్పు లేదమ్మా. అంటే నువ్వేమంటావులే, నీ క్యాన్సర్తో బాధపడుతూ అతనంటే ఇష్టం అంటున్నావు, ఏది చెప్తే అది ఒప్పుకున్నావు అని అంటున్నావు. ఏంటమ్మా ఇంకా ఏం ఒప్పుకున్నావు? అంటే అతనంటే ఇష్టం అన్నీ ఒప్పుకున్నాను అంటున్నావు, శారీరకంగా ప్రొటెక్షన్ లేకుండా కలవటం అనేది ఒక ఒప్పుకోవటమే, అంతే కదా? ఎన్నిసార్లు ప్రెగ్నెంట్ అయినా కూడా తీయించుకోవటం ఒప్పుకోవటం, అంతేనా? ఒకప్పుడు అతను వద్దంటే కనుక పెళ్లి కాకముందు ప్రెగ్నెన్సీ నీకు ఓకేనా? లేకుండే సార్. సో అది బోత్ మ్యూచువల్ అండర్స్టాండింగ్ మీద అబార్షన్ కదా. ఓకే. అమ్మా, అక్కడ కూర్చున్నది మీ అన్నయ్యనా? ఎస్ మ్యామ్. ఏం బాబు ఏంటి చెల్లెలు పెంపకం ఇంతేనా? ఆ పిల్లకంటే తెలియదు, ఏదో లవ్ చేసింది వెళ్ళిపోయింది. నువ్వు ఉన్నావు కదా, అన్నవి ఎలా ఉండాలి ఏంటని జాగ్రత్త పెట్టడానికే కదా అన్నలు ఉండేది. అసలు అన్నలు ఎవరు యాక్సెప్ట్ చేయరు. నువ్వేంటి బాబు ఎంత అడ్వాన్స్డ్ గా ఉన్నావు? ఏం పేరు? జయరామ్. ఏం చేస్తావు నువ్వు? సెంటింగ్ వర్కర్ సార్. ఏది మరి మీ సిస్టర్ ఇట్లా వెళ్తుంటే వద్దు ఇవన్నీ పెళ్లి తర్వాత చేయాలమ్మా, లవ్ చేయడం వరకు ఓకే కానీ అట్లా రూముల్లో ఉండకూడదు. రూముల్లో ఎందుకు ఉంటారు చెప్పండి? మీకు తెలియని విషయం కాదుగా. లవ్ చేసుకునే వాళ్ళు బయటకు కలవచ్చు, అది వేరే సంగతి. రూమ్ తీసుకుని ఉండాల్సిన సీన్ ఎందుకు వచ్చింది? అది మీకు తెలిసి రూమ్ తీసుకుని ఉంటున్నారంటే వాళ్ళిద్దరు భార్యాభర్తలుగా ఉంటున్నట్టే కదా. అంత నెసెసిటీ ఏమొచ్చింది? మీరెందుకు ఎంకరేజ్ చేశారు? అలా ఒప్పుకున్నప్పుడు పెళ్లి చేసి పంపించచ్చు కదా. ఎందుకు ఎంకరేజ్ చేశారు? అది మంచోడని ఒప్పిండు మేడం. మంచోడైతే పెళ్లి చేస్తారమ్మా. అమ్మ నీకు మంచోడు ఉండు, మీ అన్నకు మంచోడు అవడక్కడ. మీ అన్న ఉద్దేశం ఏంటో నాకు తెలియట్లా అసలు. ఆయన వెళ్ళాడు 1 మంత్ అని చెప్పి ఇంట్లోకి వచ్చి కాపలా కాస్తున్నాడు తప్ప, అరే చెల్లి అంటే ఎవడో ఒకటి పెళ్లి చేసుకుంటే కట్నాలు కలిసి వస్తాయనా లేకపోతే పెళ్లి ఖర్చులు కలిసి వస్తాయనా? లేదు మేడం, మా అన్నయ్య ఏదంటే నేను ఏది అడిగినా అదే నువ్వంటే గారం.